ఓకే, ఇప్పుడైతే మేము రివర్ వాక్ వచ్చాము, నేను నా ఫ్రెండ్. సో నేపర్విల్లో రివర్ వాక్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. లిటరల్గా చాలా అందంగా అయితే ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి. చూస్తున్నారుగా, ఇది ఒక రివర్ అనమాట. పక్కన ఒక సైడ్ వే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇక్కడ వాక్ చేయొచ్చు మనం. చూసుకున్నట్టయితే రివర్ పక్కనే బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇది ఏంటంటే మామూలుగా రివర్ పక్కన ఒక స్ట్రీట్ షాప్స్ అనమాట. నేను జూమ్ చేస్తాను చూడండి. వాటర్ స్ట్రీట్ షాప్ రైట్. సో రివర్ పక్కనే మంచిగా షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఈ షాపింగ్ మాల్స్లో ఎవరైతే రివర్ వాక్ వచ్చారో వాళ్ళు ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కుంటారు. నేను నా ఫ్రెండ్ అయితే ఈ రివర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. రివర్ పక్కన చూసుకున్నట్టయితే సైడ్ వాక్స్ ఉంటాయి. ఇక్కడ ఒక సైడ్, ఇటువైపు సైడ్ వాక్ ఉంది. నెక్స్ట్ అటువైపు కూడా ఒక సైడ్ వాక్ ఉంటుంది. లిటరల్గా మీరు చెప్తే నమ్మరు, అంతా చాలా పీస్ఫుల్ మైండ్గా ఉంటుంది. చాలామంది వచ్చి ఇక్కడ రివర్ పక్కనే కూర్చొని ఈ సీనరీస్ అన్నిటినీ ఆస్వాదిస్తూ ఉంటారు. అదే మన ఇండియాలో కనుక ఈ రివర్ ఉన్నట్టయితే గేదెలు తీసుకొచ్చి గేదెల్ని దొరికేవాళ్ళు, పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు వాక్ మీద వాటర్ అయితే వచ్చాయి. మీరు గమనించినట్టయితే మన బ్యాక్ సైడ్ ఒక లోకల్ పీపుల్ రివర్ వాక్ వచ్చారు. సో నాకు నేనైతే ఎప్పుడు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. మేబీ ఇప్పుడు వాళ్ళు మనతో కనుక మాట్లాడితే మనం వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాము. మీకు తెలీదు, అమెరికన్ పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రివర్ పైన ఒక వుడెన్ బ్రిడ్జ్ ఉంది. నాకు తెలిసి ఇది ఎప్పుడు కట్టారో నాకైతే తెలీదు. చాలా ఓల్డ్ బ్రిడ్జి, టోటల్ వుడెన్ బ్రిడ్జ్ అనమాట ఇది. దీని కిందే వుడెన్ బ్రిడ్జ్ కింద మనం క్రాస్ కూడా అయితే చేయొచ్చు. వుడెన్ బ్రిడ్జి ఎప్పటితోది, కాకపోతే చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు గమనించినట్టయితే బోల్స్ కానీ రివెట్స్ కానీ. అటు పక్క అయితే చూసుకున్నారు కదా, లైటింగ్ ఉంది. మీరు గమనించుకున్నట్టయితే ఈరోజు వాటర్ అనేది ఎక్కువ ఫ్లోట్ అవుతుంది. అప్ టు క్రాస్ వాక్ పాత్ మీదకి వచ్చేసింది వాటర్ ఈరోజు అయితే. పీపుల్ ఏంటంటే చాలా నీట్గా ఉంచుతారు కంట్రీని. అండ్ వెయిట్, మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే డక్స్ పక్కనే ఉన్నాయి. మనం వాటిని గెలికాము అంటే ఇవి వచ్చి మనల్ని పొడిస్తాయి కూడా. కాకపోతే ఫ్రెండ్లీగా ఉంటాయి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. జనాల్ని మనం వాటి జోలి వెళ్ళకపోతే అవి మన జోలి అసలు రావన్నమాట. ఇక్కడ మీరు గమనించారంటే రివర్ చూడండి, ఇప్పుడిప్పుడే లెవెల్ అనేది పెరుగుతూ ఉంది. ఐ డోంట్ నో, మేబీ ఎక్కువ ఫ్లోట్ అవుతుందేమో. బ్రో అమెరికాలో చూడాలనుకుంటే చాలా మంచి ప్లేసులు ఉంటాయి. అగైన్ యూ విల్ గో దట్ సైడ్ బ్రో, యూ విల్ సీ. మీరు అమెరికా మొత్తం తిరిగినా కానీ
వీళ్ళు చాలా నీట్గా ఉంచుతారు కంట్రీని అయితే. అదే ఇండియాలో కనుక ఇలాంటి బ్రిడ్జ్ ఒకటి ఉండి, మేము బ్రిడ్జ్ కిందకు వచ్చాము, సో లైటింగ్ అంతగా ఉండకపోవచ్చు. ఇలాంటి ఒక బ్రిడ్జ్ ఉంటే ఇక్కడ చాలా మంది వచ్చి వీడి కొట్టడం, సిగరెట్లు తాగడం అవి చేస్తారు. కానీ ఇక్కడైతే చూడండి అంత నీట్గా ఉంచారు వీళ్ళు. ఇప్పుడే మనం ఈ బ్రిడ్జి కిందకైతే కింద నుండి అయితే వచ్చాము ఇట్లా. మీరు పైన చూసుకున్నట్టయితే ఒక కపుల్ కూర్చొని ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ చాలామంది కపుల్స్ వస్తారనమాట ఈ సీనరీస్ని ఆస్వాదించడానికి. సో ఉన్నట్టుండి రెయిన్ అయితే స్టార్ట్ అయింది. మేమైతే ఇక్కడ బ్రిడ్జ్ ఉండే మళ్ళీ దాని కిందకు వచ్చాము. చూద్దాం, రెయిన్ అయితే అంత ఏం పట్టలేదు. బ్రో కమ్ బ్రో, రెయిన్ స్టార్టెడ్. ఉన్నట్టుండి సడన్గా రెయిన్ అయితే పడుతుంది. సో అందుకే మా ఫ్రెండ్ కలిసి నేను ఇద్దరు బడి ఎత్తుకుంటూ కార్లోకి వెళ్ళి కూర్చుంటాను.